నమస్కారం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని రహస్య విశిష్ట మహిమాన్వితమైన శివాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహానంది శివలింగం అడుగు నుంచి వచ్చే నీటితో కొన్ని వందల ఎకరాల పంట భూములు పండుతున్నాయి. బయట ఉండే కోనేరులో గుండు సూది వేసినా కనబడుతుంది. ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటాయి. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కుందుకూరు కనిగిరి మధ్య కె అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం కింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామలింగేశ్వరాలయం. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయంలో దక్షిణ వైపు తిరుగుతుంది. ఇది ఎంతో వండర్. అలంపూర్ బాలబ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. ఇక్కడ సంగీత స్తంభాలు కలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. ద్రాక్షారామం. ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి. భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారతాయి. కోటప్పకొండ. ఇటు చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అస్సలు రావు. గుంటూరు జిల్లా చేజెల్ల. ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కుళ్ళిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు. భైరవకోన. ఇక్కడ కాకులు రావు. అలానే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరు రావు. యాగంటి. ఇక్కడ రోజు రోజుకు నంది పెరుగుతూ ఉంటాడు. శ్రీశైలం. బ్రహ్మరాంబిక దేవాలయం వెనుక గోడకు చెవి ఆనించి వింటే ఒకప్పుడు జుమ్ అని 9 శబ్దం వినపడేదట. కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6 నెలలు ఈ దేవాలయం నీటిలో మునుగు ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది. శ్రీకాళహస్తిలో పంచభూతాలలో ఒకటైన వాయులింగేశ్వర రూపంలో శివలింగం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి కుడివైపున అంటే మనకు ఎడమ వైపున 2 జ్యోతులతో దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామివారి వాయుతత్వాన్ని నిరూపిస్తూ ఎల్లప్పుడూ దీపం కదులుతూ ఉంటుంది. అమర్నాథ్. శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది. కర్ణాటకలోని శివగంగ. ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగా జలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక చుక్క కూడా కనిపించదు. మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగం పైకి పెరుగుతూ ఉంటుంది. నంది విగ్రహం శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది. కంచి. ఇక్కడ మామిడి చెట్టు వయసు 4000 సంవత్సరాలు. తమిళనాడు తిరునాగేశ్వరం. ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. చైనాలో కిన్నెర కైలాసము. ఇక్కడ ఉన్న శివలింగం ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు. నమః పార్వతీపతే నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. గోవును సేవించండి, గోవును రక్షించండి. ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత. ఒక మొక్కైనా నాటండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.